అందరికీ నమస్కారం. శ్రీశైలం హైవేలో కొన్ని వ్యవసాయ భూములు అమ్మకంలో ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే శ్రీశైలం హైవేలో ఉన్న భూముల ధరలన్నీ తెలుస్తాయండి. హైదరాబాద్ నుంచి 50-100 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాపర్టీ ప్రైజెస్ తెలుస్తాయి. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీ ప్రైజెస్ కూడా తెలుస్తాయండి. హైవేకు ఉన్న ప్రాపర్టీ ప్రైజెస్ చెప్తాను. అలాగే హైవే నుంచి 5 to 10 కిలోమీటర్స్ అలాగే 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీ ప్రైజెస్ కూడా చెప్తానండి. అలాగే ఈ హైవేలో ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఆ డెవలప్మెంట్స్ కూడా చెప్తాను. రీసెంట్గా త్రిబుల్ మార్కింగ్ వేయడం జరిగింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ అయితే ఈ ఏరియాలో అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఏమన్నా డీటెయిల్గా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గూగుల్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన కూడా చేశారు. వాటి డీటెయిల్స్ కూడా నేను ఇందులో మెన్షన్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ త్రిబుల్ ఆర్కి సంబంధించిన మ్యాప్స్ కూడా అండ్ మార్కింగ్ కూడా నేనైతే ఇందులో యాజ్ పర్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో అదే మ్యాప్స్ అయితే నేను ఇందులో ఇచ్చానండి, మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే ఈ హైవేలో ఒకవేళ మీరు ప్రాపర్టీ కొనాలనుకున్నారనుకోండి, ఈ ఒక వీడియో చూస్తే చాలండి. సో మీకు అంటే మీ దగ్గర ఒక బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ని మీరు ఇన్ని ఎకర్స్ అయితే కొనాలనుకుంటున్నారనుకోండి, ఈ ఒక వీడియో ద్వారా మీకు ఏ ఏరియాలో ఎంత ప్రాపర్టీ ప్రైజెస్ ఉన్నాయో మీకు అర్థమవుతాయి. సో మీరు కొనాలనుకుంటే మనం 50 కిలోమీటర్స్ దూరంలో ఇంత ప్రైస్ ఉంది, ఒకవేళ 100 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రైజెస్ ఉన్నాయి. సో హైవేకు ఉన్న ప్రైజెస్ ఇలా ఉన్నాయి, హైవే నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరం పోతే ఈ ప్రైజెస్ ఉన్నాయని మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేయవచ్చు, ఓకే ఈ ఏరియాలో మనం అంత ఎక్స్టెండ్ కొనగలుగుతాం, ఈ ఏరియాలో మనం అంత ఎక్స్టెండ్ అయితే కొనగలుగుతాం. దూరం వెళ్ళినా కానీ కొంత ఎక్స్టెండ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో అదొకటి క్లారిటీ వస్తుందని చిన్న ఆలోచనతోటి ఈ వీడియో చేయడం జరిగిందండి. అలాగే నేను ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ నేను ఒక 8 years నుంచి మార్కెట్లో ఉన్నాను. సో ఈ ఏరియాలో ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయో నేను క్లియర్గా చెప్తానండి. అండ్ నాకు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు నా ఛానల్లో, అండ్ రీసెంట్గా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నేను. అండ్ కొంతమంది నాకు సజెషన్ కూడా చేశారు, ఇలా చేయండి వీడియో అండ్ క్లియర్గా చెప్పండి అని చెప్పేసి కూడా అన్నారు. అండ్ నేను వీడియో చేసినప్పటి నుంచి ఫస్ట్ నుంచి చాలామంది నేను ఒక ప్రాపర్టీ పెడితే ఆ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, అంటే వాళ్ళకు సరిపడే ఎక్స్టెండ్, అంటే నేను ఒక ప్రాపర్టీ పెడతాను విత్ ప్రైస్ కూడా చెప్తానండి చాలా ప్రాపర్టీస్ వరకు అయితే. సో కొన్ని ప్రాపర్టీస్ నేను ప్రైస్ చెప్తున్నప్పుడు ఇది మన ఎక్స్టెండ్ కాదు, మన బడ్జెట్ కాదు, సో ఇది నెక్స్ట్ ఏదైనా పెట్టినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటారు. అంటే మా దగ్గర ఓన్లీ 1 or 2 ప్రాపర్టీసే మేము పెడతాము. చాలా ప్రాపర్టీస్ మా దగ్గర ఉంటాయి. ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా కొన్ని ఉంటాయండి, అన్నీ బయట చెప్పలేము. సో మీరు ఒకవేళ నాలో టచ్లో ఉన్నారనుకోండి, సో మా దగ్గర ఛాన్స్ ప్రాపర్టీస్ కానీ ఎక్కడన్నా అంటే ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ కూడా మా హ్యాండ్లో ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. సో మీరు కాల్ చేస్తూ ఉండాలి అండ్ వీడియో ఫాలో అవుతూ ఉండాలి. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ అండ్ తక్కువ రేట్లో ఉన్న భూములు, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న భూములు, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా నా ఛానల్ని అప్లోడ్ చేస్తుంటానండి. ఒక వ్యవసాయ భూములే కాకుండా హైదరాబాద్లో మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ అలాంటివన్నీ, అంటే ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీస్ వస్తే మాత్రం నేను అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే నా వీడియోస్ అన్ని ఫాలో అవుతున్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర కూడా మా దగ్గర కూడా ఒక ప్రాపర్టీ ఉంది, నాకు ఎమర్జెన్సీగా అమ్మాలనుకుంటాను అనుకోండి, సో ఆ వీడియో కూడా చేస్తాను నేను. సో అలాంటివన్నీ మిస్ కాకుండా మీరు ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఒకవేళ నేను వీడియో పెట్టిన దాంట్లో ఏదైనా నచ్చింది అనుకోండి, నాకు కాల్ చేస్తే నేను దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీది డీల్ చేస్తానండి. అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ అండి, కంపల్సరీ చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను క్లియర్గా ఒకసారి వీడియో కూడా చేస్తానండి. అండ్ భూములలో కూడా, వ్యవసాయ భూములలో కూడా కొన్ని డిఫరెంట్ భూములు ఉంటాయండి. అంటే ఈనాం భూములు ఉంటాయి. ఈనాం భూముల్లోనే 4-5 రకాల ఈనామ్స్ ఉంటాయండి. సో అప్పట్లో మన తాతల ముత్తాతల కాలంలో ఈనాం ఇచ్చారనమాట. సో మనము వాళ్ళ దగ్గర మనము ఏదైనా కూలి పని కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉండడం వల్ల వాళ్ళు మనకి ఈనాంగా ఇచ్చారనమాట. సో అలాంటి భూములు కూడా అప్పట్లో పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ భూములన్నీ మనకు ఈనాం భూములుగా కన్వర్ట్ చేయడము, సో అలా మిస్టేక్ చేయడం చాలా జరిగింది. సో అలాంటి భూములు కొనొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈనాం భూములకు ఓఆర్సీ వచ్చి పట్టా చేసుకున్నారు అప్పట్లో. జస్ట్ ఒక 10-15 years బ్యాక్ ఓఆర్సీ ద్వారా ఈనాం భూములు కూడా పట్టా చేయడం జరిగింది. సో అలాంటి భూములు ఓఆర్సీ వస్తుంది. సో ఓఆర్సీ వల్ల ప్రాబ్లం ఉండదు, బట్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లల ద్వారా మనకు మళ్ళీ కేసులు వేసినా కానీ సో అది ఎంతవరకు అంత ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది. సో అలాంటివి కాకుండా మంచి ప్రాపర్టీ ఫస్ట్ నుంచి పట్టాగా ఉన్న ప్రాపర్టీ మాత్రమే కొనాలి. అండ్ డాక్యుమెంట్స్ కూడా ఎన్ని లింకులు మారిందో ఆ లింకులన్నీ చూసుకోవాలి. లింకులు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ హోల్డర్ అనుకోండి, ప్రాపర్టీ హోల్డర్ అనుకోండి, నా దగ్గర ఓన్లీ పాస్బుక్ ఉంటుంది. పాస్బుక్ ద్వారా మనకు ప్రొసీడింగ్ కాపీ
అండ్ ఒక డాక్యుమెంట్ ద్వారా మనకైతే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం. అక్కడ నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు వేరే వాళ్ళకి చేస్తారు ఇంకో అదొక లింక్, వాళ్ళు ఇంకో వాళ్ళకి చేసుకున్నారు అదొక లింక్, వాళ్ళ తర్వాత ఇంకో వాళ్ళు చేసుకున్నారు ఇంకో అదొక లింక్, లాస్ట్ మీరు చేసుకున్నారంటే ఇవన్నీ లింకులు, అవన్నీ లింకులు క్లియర్గా చూడాలండి. సో అందులో ఫస్ట్ నుంచి ఎక్స్టెండ్ ఎంత ఉంది, లాస్ట్ వరకు ఎక్స్టెండ్ ఎంత అయింది. అండ్ కొంతవరకు ఏంటంటే ఫస్ట్లో ఇప్పుడు కొన్ని భూములలో ఎట్లా ఉంటాయంటే ఎక్స్టెండ్ ఏమో మనకు ఒక 2 acres ఉందనుకోండి, 2 acres ఎక్స్టెండ్ ఏమో పేపర్లో ఉంటుంది, బట్ ఏరియాలో 2 acres ఉండదు. సో ఒక 5 గుంటస్ అటు ఇటు, ఓ 10 గుంటస్ అటు ఇటు ఉంటాయి. అదేంటంటే మనకు టీపన్ సర్వే అని ఒకటి ఉంటుందండి. సో టీపన్ సర్వే ద్వారా అదంతా బయటికి వెళ్తుంది. బట్ అందరూ కోఆపరేట్ చేస్తారని మనం చెప్పలేం కదా, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, పక్క పొలం వాళ్ళకి అందరికీ నోటీస్ ఇచ్చి దాన్ని సర్వే చేస్తే మాత్రమే ఆ ప్రాపర్టీ అనేది బయటికి వెళ్తుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. వన్స్ మనం ఏం చేయాలంటే ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ టోకెన్ అమౌంట్ కట్టి వాటి యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మనం టీపన్ సర్వే ద్వారా మనం సర్వే చేయించుకోవాలండి. టీపన్ సర్వే అంటే గవర్నమెంట్ సర్వేలో మనకు ఇమీడియట్గా రావడం కుదరదు. అంటే మనము ఒక ప్రాపర్టీకి డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే టైం ఎంత ఉంటుంది, 3 months ఉంటుంది. కొంచెం ఎక్స్టెండ్ పెద్దది అండ్ మనకు అమౌంట్ కూడా పెద్దది అనుకోండి. సో మనకు ఆల్మోస్ట్ ఒక 4 months to 5 months కూడా ఇస్తారు. కొంతమంది మాత్రమే ఇస్తారు, అందరూ ఇవ్వరు. సో అలా కూడా మనం చూసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే, సో సారీ ఇంత టైం తర్వాత నేను చెప్తున్నానండి, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చాలా మ్యాండేటరీ. ఎవరైనా ప్రాపర్టీ కొనే వాళ్ళకి అంటే అందరికీ అది మ్యాండేటరీ అని చెప్పాను, ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది ప్రాబ్లం ఉండదు, నాలెడ్జ్ లేని వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. సో అందుకే మాత్రమే చెప్పాను. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా నేను ఎప్పుడైనా ఒక డాక్యుమెంట్ పరంగా ఒక వీడియో అయితే చేస్తానండి, మీరు ఫాలో అవుతే మీకు అది కూడా అర్థమవుతుంది. అండ్ నేను ఈ ఒక ఏరియాలో కాకుండా సాగర్ హైవేలో కూడా చేస్తాను, శ్రీశైలం హైవేలో కూడా విజయవాడ హైవేలో కూడా చేస్తుంటామండి. సో ఒకసారి సాగర్ హైవే గురించి కూడా చేస్తాను. అంటే సాగర్ హైవేలో కొంచెం తక్కువ రేట్లో ఉంటాయండి, మన 20-25 lakhsలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి. అంటే హైదరాబాద్కి దగ్గరలో, హైవేకి దగ్గరలో దొరకదు అని నేను చెప్పట్లేనండి. ఆల్మోస్ట్ హైదరాబాద్కి 100-120 kilometers ఆ ప్రాపర్టీ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ హైవేకి ఆల్మోస్ట్ 10-20 kilometers దూరంలో ఆ ప్రాపర్టీ ప్రైజెస్ అయితే ఉన్నాయి. నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇప్పుడైతే ఈ ఏరియాల గురించి చెప్తాను. సో ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే అంటే హైదరాబాద్, తుక్కుగూడ, కందుకూరు, కడతాల్, ఆమన్గల్, వెల్దండ, కల్వకుర్తి అండి. సో వెల్దండ ముందు కుట్ర జంక్షన్ అని ఉంటుంది. ఆ కుట్ర జంక్షన్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అండి. అంటే మనకు వయా డిండి నుంచి మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఏపీ కనెక్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇటు సైడ్ మనకు కల్వకుర్తి ఉంది కదా, కల్వకుర్తి నుంచి రైట్కి వెళ్ళిపోతే జడ్చర్ల, మిర్జిలు, అలాగే మనకు బెంగళూరు హైవే కూడా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కడతాల నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకు దేవరకొండ, మల్లెపల్లి, దాని తర్వాత మనకు సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది. మల్లెపల్లి జంక్షన్ సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది. సో మల్లెపల్లి తర్వాత నల్గొండ అక్కడ నుంచి జస్ట్ 45 kilometers మాత్రమే ఉంటుంది. అలాగే హైదరాబాద్ అక్కడ నుంచి మల్లెపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళినా జస్ట్ 100 kilometers దూరంలోనే ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఒకసారి చూడొచ్చు. నేను చెప్పడమే కాదు, నేను ఏదైనా ప్రాపర్టీ ప్రైజెస్ అయితే చెప్తాను ఇప్పుడు. సో నేను ప్రాపర్టీ ప్రైస్ చెప్పినప్పుడు మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, అక్కడ వెళ్ళండి. సో నేను చెప్పిన ప్రాపర్టీ ప్రైజెస్ అక్కడ ఉన్న ప్రాపర్టీ ప్రైస్ టాలీ చేయండి. ఒకవేళ కరెక్ట్ అనిపిస్తేనే మీరు ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు శ్రీశైలం హైవేలో మనకు 3R మార్కింగ్ కూడా వేయడం జరిగింది. నేను ఫస్ట్లో మ్యాప్స్ కూడా ఇచ్చాను. వాటి యొక్క మ్యాప్స్ అది యాజ్ పర్ మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రిలీజ్ చేసిన మ్యాప్స్ అవి, మీరు అందులో కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా విజిట్కి వచ్చినప్పుడు, నన్ను కలిసినప్పుడు మాత్రం నేను విత్ PDFs కూడా మీకు చూపిస్తానండి. నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్కడెక్కడ మార్కింగ్ అయ్యిందో అండ్ వాటి యొక్క ఇన్సైడ్లో ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, అవుట్ సైడ్లో ప్రాపర్టీస్ అవి కూడా చెప్తాను. అండ్ మనకు ఇప్పుడు తుక్కుగూడ దగ్గర ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయంటే క్రోడ్స్లో ఉన్నాయండి. ఇప్పుడు 8 crores, 10 crores, 15 crores అలా కూడా ఉన్నాయి. సో అదేంటంటే హైదరాబాద్కి ఇన్సైడ్లో ఉన్న, అంటే హైదరాబాద్కి జస్ట్ 5-10 kilometers దూరంలో ఉన్న ప్రాపర్టీస్. అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 5 kilometers అట్లా దూరం వెళ్ళామనుకోండి 4 crores, 5 crores అట్లా హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్. అలా కొంచెం లోపలికి వెళ్ళామనుకో 2 crores అలా ఉన్నాయండి. ఒకవేళ మనం కందుకూరు దగ్గర వెళ్ళామనుకోండి, కందుకూరు దగ్గర హైవేకి 2 crores, 3 crores అట్లా ఉన్నాయండి. సో కొంచెం లోపలికి వెళ్తే 1.5 crores అండ్ 2 crores. అంటే ప్రాపర్టీని బట్టి, ఏరియాని బట్టి కూడా ఆ రేట్ అనేది మారిపోతుందండి. సో దాని తర్వాత మనకు కొంచెం లోపలికి వెళ్తే ఒక 5-10 kilometers లోపలికి వెళ్ళామనుకోండి 1 CRలో కూడా ప్రాపర్టీ దొరుకుతుంది. అలాగే ఒక 10 kilometers లోపలికి వెళ్ళామనుకోండి కందుకూరు దగ్గర నుంచి హైదరాబాద్కి ఆల్మోస్ట్ 50 kilometers దూరంలో అనుకోండి 1.5 CR, 2 CR అట్లా ప్రాపర్టీస్ దొరుకుతాయి. అండ్ వాటిని అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మీరు తప్పుగా అనుకోవద్దు. ఒక ప్రాపర్టీని
మనము ఫుల్ రేట్ పెట్టి కొన్నామనుకోండి, అంటే ఎక్కువ రేట్ పెట్టి కొన్నామనుకోండి, అది పెరగడం చాలా స్లోగా పెరుగుతుంది. అదే మనం తక్కువ రేట్లో పెట్టి కొన్నామనుకోండి, ఆ పెరిగే ధర ఎట్లా ఉంటుందంటే, ఆ పెరిగే రేట్ ఎట్లా ఉంటుందంటే ఈజీగా విత్ ఇన్ ద డేస్లో అది డబుల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 8 years నుంచి మార్కెట్లో ఉన్నా. నేను ఈ ప్రాపర్టీసే ఏదైతే మనం 1 CRలలో చెప్తున్న ప్రాపర్టీసే నేను అప్పట్లో 30 lakhs 40 lakhsలో కూడా చూశాను ఇవే ప్రాపర్టీస్. ఇప్పుడు ఇంత రేటు పెరిగింది. సో ఆ డెవలప్మెంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది మీడియేటర్ల వల్ల, మీరు అలా చెప్పడం వల్ల, 10 మందికి అలా చెప్పడం వల్ల మార్కెట్లో ప్రైస్ అయితే పెరుగుతుంది అంటారు. సో మేము చెప్పడం వల్ల కాదండి, అక్కడున్న మార్కెట్ ఏరియాని బట్టి ఆ రేట్ అనేది పెరుగుతుంది. అండ్ మీరు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. మీరు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటుంది మీకు, ఒక 4-5 years కింద అదే ఇల్లు మీరు ఒక 20 lakhs పెట్టి కొన్నారనుకోండి. ఇప్పుడు ఒక 4-5 years అయింది కదా, అదే ఇల్లుని జస్ట్ ఒక 5 lakhs పెంచి ఇచ్చేస్తారా? ఇవ్వలేరు కదా, క్రోడ్స్లో వెళ్ళిపోయి ఉంటుంది ఆ ఇల్లు. సో ఆ ఎగ్జాంపులే ప్రాపర్టీ పైన కూడా కన్వర్ట్ అవుతుందండి. సో అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. చాలామంది ఫోన్లు చేసి అంత రేటు ఉందా, ఇంత రేటు ఉందా అని చెప్పేసి అంటుంటారు. సో వాటి గురించి ఏమీ పట్టించుకోము. అండ్ ఎవరైనా కొనేవాళ్ళు మాత్రమే, వాళ్ళకు మార్కెట్ ప్రైస్ కూడా తెలుస్తుంది. ఏదో మేము చెప్పినాం కదా, ఇప్పుడు నేను చెప్తానండి, ఒక హైదరాబాద్ నుంచి ఒక 30 kilometers దూరంలో ఓ 4 crores ప్రాపర్టీ ఉంది, తీసుకుంటారా అంటే డైరెక్ట్ తీసుకోలేరు కదా, 10 సార్లు ఎంక్వైరీ చేసుకుంటారు. మేము వెళ్ళిన తర్వాత, మేము చూపించిన తర్వాత మళ్ళీ పర్సనల్గా వెళ్ళి చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు, ఇక్కడ ఇంత ప్రైస్ పెట్టవచ్చా లేదా, అవన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాతనే కదా ప్రాపర్టీ కొంటారు. అలాగే ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఇప్పుడు కందుకూరు దగ్గర ప్రాపర్టీ ప్రైస్ ఇలా ఉన్నాయండి. కందుకూరు దాటిన తర్వాత కడతాల్ వస్తుంది. కడతాల్ దగ్గర కూడా మనకు హైవేలో అదే ప్రైస్ ఉంటుందండి. హైవేలో కొంచెం దూరం వెళ్ళే కొద్దీ ఇప్పుడు 2 CR అనుకోండి, అక్కడ ఇప్పుడు కడతాల్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 2 CR 2.5 CR 3 CR అట్లా కూడా నడుస్తున్నాయి ప్రాపర్టీ. ఒకవేళ టౌన్ దగ్గర ఉందనుకోండి, మండల్ హెడ్ క్వార్టర్కి టౌన్ దగ్గర ఉందనుకోండి, వెంచర్ చేసిన ఇమీడియట్లీగా సేల్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రైస్ ఉంటుంది. ఒకవేళ టౌన్కి అండ్ మనకు ఇంకో టౌన్కి కొంచెం మధ్యలో ఉందనుకోండి, ఇంటీరియర్గా ఉందనుకోండి, అక్కడ ప్రాపర్టీ ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఒక 5 kilometers 10 kilometers అట్లా దూరం వెళ్ళాలనుకోండి, 80 lakhs 90 lakhs 1 CR 1.5 CR అట్లా దొరుకుతాయండి. అంటే రోడ్ పెద్దగా ఉందనుకోండి, విలేజ్ టు విలేజ్ రోడ్, పెద్ద రోడ్డు, అంటే మండల్కి మండల్ కనెక్ట్ అవ్వడము అండ్ హైవేకి హైవే కనెక్ట్ అవ్వడం, అలాంటి రోడ్స్ ఉంటాయి కదా, 100 feet రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్కి అయితే మళ్ళీ రేట్స్ ఎక్కువనే ఉంటాయండి. సో హైవే కంటే అక్కడ జస్ట్ ఒక ఎంత 50% తక్కువ ఉంటుంది, బట్ రేట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి ఏం చేయండి అంటే, చాలామంది ఏమంటుంటారు, మాకు ప్రాపర్టీ ప్రైస్ చెప్పండి అండ్ లొకేషన్స్ పెట్టండి అండ్ వీడియోస్ పెట్టండి, మేము చూసే వస్తామని చెప్పేసి అంటారు. కోట్లలో ప్రాపర్టీ కొంటారు మీరు ఏమో వీడియోలు లొకేషన్లు అడుగుతారు. అట్లా అడగొద్దండి, మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ చూడడానికి రండి. ఒకసారి మీ టైం వేస్ట్ కావచ్చు, ఇంకోసారి మీ టైం వేస్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు ఏరియా అర్థమవుతుంది అండ్ ప్రాపర్టీ ప్రైజెస్ అర్థమవుతాయి అండ్ ప్రాపర్టీ డైమెన్షన్ అర్థమవుతుంది అండ్ ప్రాపర్టీ ఎలా ఉంది, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమి ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది చెరువు ఉంటుంది పక్కన అండ్ దాని పక్కన ఒక శ్మశాన వాటిక ఉంటుంది, ఇంకేమన్నా ఉంటాయండి. సో అలాంటి ప్రాపర్టీస్ మనం కొనలేము కదా. సో మీరు ఏం చేయాలంటే ఒకసారి విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ ఓకే అనుకుంటేనే కొనాలి. అలాగే దీని తర్వాత ఆమన్గల్ వస్తుందండి. ఆమన్గల్ దగ్గర మనకు 3R మార్కింగ్ అయితే వేయడం జరిగిందండి. ఈ మార్కింగ్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు బెంగళూరు హైవే దగ్గర షాద్నగర్ దగ్గర కుందూరు మండల్ దగ్గర నుంచి తలకొండపల్లి దగ్గర నుంచి ఆమన్గల్ దగ్గర నుంచి మనకు కుర్మేడ్ అండ్ మాల్ దగ్గరలో అయితే సాగర్ హైవే కనెక్ట్ అవుతుందండి. అండ్ సో ఇక్కడ నుండి మనకు మరిగూడ నుంచి గట్టుపల్ నుంచి చౌటుపల్ నుంచి చిట్యాల మధ్యలో నుంచి వెళ్తుందండి. అండ్ ఇదంతా మా 3R మార్కింగ్ అండ్ నేను అయితే ప్రొవైడ్ చేశానండి. ఇవన్నీ చూడండి మీరు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిటీ రాకపోయినా మీరు గూగుల్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నాకు కాల్ చేసినా ఈ PDFs అన్ని పంపిస్తానండి. చూడండి, ఆ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో ఇలా చూడడం కన్నా ఇక అక్కడ మీరు ఫీల్డ్ పైకి వచ్చి ఆ మార్క్ ఎక్కడెక్కడ అయిందో మీరు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ ఏరియాలో ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు హైవేకి అంటే ఇక ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి ప్రైజెస్, కొంచెం తగ్గుతాయి. అండ్ నేను చెప్పిన దానికంటే అంటే 2 crores 2.5 వాటికంటే కొంచెం తగ్గుతాయి. అంటే ప్రాపర్టీని బట్టి టౌన్కి దగ్గర ఉందనుకోండి 3 crores కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడ నుండి మనకు లెఫ్ట్లో రైట్లో వెళ్ళామనుకోండి 1 CR 70 lakhs 80 lakhs 90 lakhs అండ్ 75 lakhs అంటే ప్రాపర్టీ వేరియేషన్స్ ఉంటాయండి. అంటే మనం కొంచెం దూరం వెళ్ళే కొద్దీ ప్రాపర్టీ ప్రైస్ తగ్గుతుంది. 60 lakhsలో కూడా దొరుకుతాయి. ఒకవేళ మనం ఇంకొక 5 to 20 kilometers దాకా వెళ్ళామనుకోండి 60 lakhsలో కూడా దొరుకుతాయి. ఒకవేళ మట్టి రోడ్కి తీసుకున్నాం అనుకోండి, మట్టి రోడ్లో కూడా 4-5 రకాల మట్టి రోడ్స్ ఉంటాయండి. ఒకటేమో నక్షా రోడ్ ఉంటుంది, ఇంకోటేమో విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి, కొంతమంది కంకర్ బెడ్ డివిజనల్ రోడ్స్ ఉంటాయి. సో ఇందులో రోడ్ వైడ్ కూడా అంటే డైరెక్ట్ సపరేట్ ఉంటాయండి. నక్షా రోడ్లో 15 feet నక్షా రోడ్స్ కూడా ఉంటాయి, 33 feet గొలుసుబాట అంటారు, ఆ రోడ్ కూడా ఉంటుందండి. సో ఒకటి విలేజ్ టు
విలేజ్ రోడ్స్ ఉంటాయండి, అంటే కంకర్ బెడ్ వేసింది ఆల్రెడీ శాంక్షన్ అయింది, బట్ అదేంటంటే డామర్ రోడ్ పడలేదు. సో అలాంటి రోడ్స్ ఉంటాయి. కొన్ని ఇంకా రోడ్స్ ఏంటంటే అండర్స్టాండింగ్ రోడ్స్ ఉంటాయండి, అంటే ఆ రైతు ఈ రైతు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక రోడ్ అయితే వాళ్ళు చేసుకుంటారండి, విత్ రిజిస్ట్రేషన్ విత్ డాక్యుమెంట్ ప్రకారంగానే కొన్ని రోడ్స్ అయితే చేసుకుంటారు. అలాంటి రోడ్స్ కూడా ఉంటాయండి. సో ఇప్పుడు ఏంటంటే డాంబర్ రోడ్కి ఓ రేట్ ఉంటుందండి. డాంబర్ రోడ్ కాకుండా మనకు మట్టి రోడ్కి వెళ్ళామనుకోండి కొంచెం తగ్గుతుంది. సో డాంబర్ రోడ్కి దానికి దీనికి 10 lakhs వేరియేషన్స్ అయితే ఉంటాయండి. అలాగే దూరం వెళ్ళే కొద్దీ రేట్లు అయితే తగ్గుతుంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో 60-70 lakhsలలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. కాకపోతే హైవే నుంచి కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. రైట్ సైడ్లో అంతే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో అంతే ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే మనకు సాగర్ హైవే కూడా కనెక్ట్ అవుతుందండి. సో మనకు అక్కడ కూడా కొంచెం రేట్లు అనేది కొంచెం తగ్గుతాయి. మనకు 50 lakhs 60 lakhs ఆ రేట్లో కూడా దొరుకుతాయి. కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది. అలాగే దీని తర్వాత వెల్దండ వస్తుంది. వెల్దండ దగ్గర మనకు హైవేకి ఆల్మోస్ట్ 1.5 CR అట్లా అంటే తగ్గుతుంటుందండి. సో వెళ్ళే కొద్దీ తగ్గుతుంటుంది. అండ్ మనం హైవే కాకుండా లోపలికి వెళ్ళాలనుకోండి, అంటే మనకు ఒక 5-10 kilometers దూరం వెళ్ళామనుకోండి 60 lakhs 70 lakhs 80 lakhs. అండ్ హైవేకి అయితే హైవే దగ్గరలో కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది ఎక్కువనే ఉంటుంది. దాని తర్వాత మనకు కల్వకుర్తి వస్తుందండి. కల్వకుర్తి దగ్గర ఇది పెద్ద టౌన్ కాబట్టి ఆ టౌన్ దగ్గర రేట్లు అయితే ఉంటాయి. సో టౌన్ దగ్గర కాకుండా మనం ఇంకా కొంచెం దూరం 10-20 kilometers దూరం వెళ్ళామనుకోండి 40 lakhs 45 lakhs అండ్ 35 lakhs అట్లా కూడా ప్రాపర్టీస్ ఉంటాయండి. సో మీరు ఒకసారి విజిట్కి రండి. విజిట్కి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తామండి. మేమేంటంటే మా దగ్గర లీస్ట్లో ఉన్న అంటే ఎంత తక్కువలో ఉందో మీకు, అంటే కొంతమంది ఏమంటారు మాకు తక్కువలో చూపెట్టండి, తక్కువలో 10 lakhsలో చూపెట్టండి, 15 lakhs అట్లాంటివి అయితే ప్రాపర్టీస్ అయితే లేవండి ఈ ఏరియాలో. అండ్ అంటే మీరు 10 lakhs 15 lakhsలో ప్రాపర్టీస్ ఎక్కడ దొరకవు. మినిమం 20 lakhs పెడితే మంచి ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయి. సాగర్ హైవేలో బిలో 20 lakhsలో కూడా ఉన్నాయి, కానీ బల్క్ ప్రాపర్టీ కొనాలండి. బల్క్ ప్రాపర్టీ అంటే మినిమం 30 lakhs 30 acres 40 acres 50 acres అట్లా కొంటే కొంచెం మనకు అంటే తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి. సో ఈ ఏరియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఏరియాలో మినిమం 35